సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చారి గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. రైట్. సో చారి గారు, ఈ వీడియో ఎస్పెషల్లీ డాక్టర్స్ కోసంగా మాట్లాడుకుందాం. అవును. అంటే చాలా మంది ఏమంటుంటారంటే డాక్టర్స్ అనే వాళ్ళకి చాలా హై ఇన్కమ్ ఉంటుంది, సో బాగా ఎక్కువ సంపాదిస్తారు, లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు, అనేది ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇంకొక కోణంలో చూస్తే డాక్టర్స్ అనేవాళ్ళు చాలా బిజీగా ఉంటారు, చాలా హెక్టిక్ స్కెడ్యూల్లో ఉంటారు. సర్జరీస్ అని, హాస్పిటల్స్ అని, ఎమర్జెన్సీ కేసెస్ అని. సో అంటే ఇటువంటి బిజీలో కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, సో సరే ఇప్పుడు అందరూ అంటున్నట్టు డాక్టర్స్ అనే వాళ్ళకి హై ఇన్కమ్ ఉంటుంది కాబట్టి, టైం తక్కువ ఉంటుంది కాబట్టి, హెక్టిక్ స్కెడ్యూల్లో ఉంటారు కాబట్టి, మరి డాక్టర్స్ అనే వాళ్ళు వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ని, వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ని ఎలా చేసుకోవాలి అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాకపోతే ఒక్క చిన్న కరెక్షన్ ఏంటంటే, పాపం డాక్టర్స్కి ఎక్కువ ఇన్కమ్ ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ డాక్టర్ ఇన్కమ్ వేరే అదర్ ఇన్కమ్ గ్రూప్స్తో కంపేర్ చేస్తే చాలా లేట్గా స్టార్ట్ అవుతుందండి. ఈ పాయింట్ మీద క్లారిటీ ఇచ్చి అప్పుడు తర్వాత నేను చెప్తాను చూడండి. బేసిక్గా అదర్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే ఒక గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు ఇమీడియట్గా జాబ్ స్టార్ట్ చేశారనుకోండి, సమ్వేర్ అరౌండ్ 21-22లో వాళ్ళు జాబ్ స్టార్ట్ అయిపోతుందండి, వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ డాక్టర్ ఏంటంటే ఈ అదర్ ఇన్కమ్ గ్రూప్స్తో స్టార్ట్ చేస్తే వాళ్ళు 5 years MBBS ఫినిష్ చేయాలి, తర్వాత MD ఫినిష్ చేయాలి, తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ లాగా డాక్టర్స్ దగ్గర ప్రాక్టీస్ ఇవన్నీ చేయాలి. వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ చేయడానికి అదర్ ఇన్కమ్ గ్రూప్స్తో కంపేర్ చేస్తే కనీసం 8 years తర్వాత వీళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. 7 to 8 years పడుతుంది వాళ్ళకి. ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాలకు కానీ వాళ్ళు స్టాండర్డ్ కాలేరు. సో అయితే చాలా మంది ఏమనుకుంటారంటే డాక్టర్కి హై ఇన్కమ్ స్టార్ట్ అవడమే హై ఇన్కమ్ అవుతుంది అనుకుంటారు, కానీ వాళ్ళ అప్పు అండి అది యాక్చువల్గా. ఎందుకంటే చూడండి, సపోజ్ ఒక 21-22లో ఒక ఈ గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చి శాలరీ స్టార్ట్ అవ్వగానే సపోజ్ వాళ్ళ 50,000 శాలరీ ఉందనుకుందాం వాళ్ళని. ఓకే, ఈ 8 years గ్యాప్లో యావరేజ్గా 10% వర్స్ట్ కేసులో స్టార్టింగ్లో యాక్చువల్గా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సరే అదంతా తీసుకోకుండా 10% యావరేజ్ గ్రోత్ తీసుకున్నా ఈ 50,000 ఇన్కమ్ మోర్ దెన్ 1 lakh అవుతుందండి ఇక్కడ వీళ్ళకి, అదర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి. అలాగే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే సరే స్టార్టింగ్లో ఒక 20,000 ఇన్వెస్ట్ చేశారు, తర్వాత ఒక 30,000, అట్లా SIP పెంచుకుంటూ యావరేజ్గా వీళ్ళు ఈ 8 yearsలో ఒక 30,000 per month SIP కట్టినా సరే వాళ్ళకి మోర్ దెన్ 50 lakhs కార్పస్ క్రియేట్ అవుతుందండి. అంటే డాక్టర్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే వరకు ఈ అదర్ ఇన్కమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అదర్ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు బిజినెస్ అనుకోండి లేదా గ్రాడ్యుయేట్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 50 lakhs కార్పస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ డాక్టర్ వాళ్ళకి రీచ్ అయ్యే రేంజ్లో ఉంటుందండి బేసిక్గా. అయితే అంటే ఈ పాయింట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి డాక్టర్కి ఎక్కువ డబ్బులు వస్తాయని కొంచెం ఏడుపు ఉంటుందండి. బట్ అన్ఫార్చునేట్లీ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, పాపం డాక్టర్స్కి ఇన్కమ్ లేట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యారేజ్ లేటే, కిడ్స్ లేటే, ఇల్లు కొనడం లేటే, వాళ్ళ స్టెబిలిటీ లేటే, ఇవన్నీ లేటే. స్ట్రగ్లింగ్ ఎక్కువ ఉంటుంది ఇనిషియల్ డేస్లో. అసలు చెప్పాలంటే సాక్రిఫైస్ అది యాక్చువల్లీ. ఓకే, అంటే ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే నేను చాలా డాక్టర్స్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని దగ్గర నుంచి చూశాను కదండి. ఆల్రెడీ సెటిల్ అయిన పేరెంట్స్తో ఉన్న డాక్టర్స్ ఉన్నారు, లేదా ఏమీ లేకుండా బాగా చదివి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా ఎడ్యుకేషన్ లోన్స్ క్లియర్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా బర్డన్స్ ఉంటాయి. ఈ 20 నుంచి 30 ఏజ్ గ్రూప్ వరకు చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఒక 10 years చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇంకో పాయింట్ ఏంటంటే, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత స్ట్రగ్లింగ్ తగ్గుతుందా అంటే అది కూడా లేదండి. ఇంకా కష్టపడుతూనే ఉండాలి. సో అక్కడ నేను బాగా దగ్గర నుంచి చూసాను కాబట్టి డాక్టర్స్ ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అంటారు, కానీ ఎక్కువ ఇన్కమ్ కాదండి అది యాక్చువల్గా. లేట్ ఇన్కమ్, యాక్చువల్గా లేట్ కాబట్టి ఎక్కువ అదండి. ఓకే, అసలు ఇంకో విషయం చెప్పాలంటే, వాళ్ళు ఇంకా డాక్టర్ పని తప్పించి వేరే పని చేయడానికి టైం ఉంటుంది బేసిక్గా. ఎక్కడ టైం స్పెండ్ చేయలేరు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు, వెరీ గుడ్ టైం గడపలేరు. విష్ణు టాక్స్ లో అసలు యాక్చువల్గా డాక్టర్స్ గురించి సపరేట్ ఇది చేయడం అనేది వెరీ గుడ్ అండి, మంచి టాపిక్ తీసుకొచ్చేసి. అంటే ఎందుకంటే నేను కూడా, నాకు కొంతమంది MBBS ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు.
చూస్తుంటాను, ఎప్పుడు చూడండి ఫెస్టివల్స్ కానివ్వండి, సండే ఎప్పుడు ఆఫీస్లో ఉంటారు, సండే క్లినిక్లో హాఫ్ డే ఉంటారు. దొరుకుతుందండి వాళ్ళకి. సండే హాఫ్ డే, మధ్యాహ్నం మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు కన్సల్టేషన్స్ ఉంటాయి. ఉంటాయి. ఆ మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు కొంత ఫ్రీ టైం ఉంటుంది. అది కానీ కూడా ఏంటంటే ఇంకా పిల్లలతో స్పెండ్ ఆ చేయాలి. పిల్లలతో స్పెండ్ చేయాలి కాబట్టి వాళ్ళకి మీ ఫెస్టివల్స్ ఎట్లా చెప్పాలంటే ఇంకా 24/7 కరెక్ట్ డాక్టర్ అంటే అవైలబిలిటీ అలా ఉండాలి కదా. కరెక్ట్. సో బేసిక్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది డాక్టర్స్కి. అయితే డాక్టర్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా డాక్టర్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను కాంబినేషన్ ఇంజనీరింగ్ విత్ డాక్టర్ కాంబినేషన్ అయితే చాలా రేర్, చూడలేదు అసలు. చాలా రేరు. ఉంటే హోమ్ మేకర్ ఉంటుంది వైఫ్, లేదంటే డాక్టర్, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాక్సిమం డాక్టర్స్ అండి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నా సజెషన్ ఏంటంటే మనకి హెల్త్ గురించి ఒక డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఒక డాక్టర్కి తన వెల్త్ గురించి ఒక ఫైనాన్షియల్ డాక్టర్ అంత ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నేను చూసిన దాంట్లో ఏం జరిగిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్, డబ్బులు వస్తున్నాయి, బట్ ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక అవగాహన లేదు. ఒక ఆయన దగ్గర చూశాను నేను, ఒక 10-15 పాలసీలు. ఏంటండి ఇన్ని పాలసీలు అది తీసుకున్నారంటే, ఎవరు వస్తారండి చెప్తారు, బ్యాంక్ నుంచి ఒకరు వస్తారు, ఫ్రెండ్ పంపించాను ఒకరు వస్తారు, అలా వస్తారు, నేను టైం లేక చూడలేదండి పెట్టేశాను, ఇలా పెడుతున్నాను, ఇప్పుడు నాకు రియలైజ్ అయింది అసలు నేను కట్టేవి కరెక్టేనా కాదు ఒకసారి చెక్ చేయండి, అలా చెప్తారు. కొంతమంది వచ్చి ఎవరో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వస్తారు, వాళ్ళకి ల్యాండ్ చూడడానికి కూడా ఎక్కువ టైం ఉండదు, దాన్ని రెగ్యులర్గా వెళ్ళి మానిటర్ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. సో వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయండి. నేను బాగా అబ్జర్వ్ చేశాను. అంటే వాళ్ళ చేతిలో టైం లేకపోవడం వల్ల, మానిటరింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఎగ్జాక్ట్లీ జరుగుతుంటాయి ఇట్లాంటివి. అయితే 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి మీరు అన్న ఆ మానిటరింగ్ సిస్టమ్ ఏంటి అనేది డాక్టర్స్ తెలియాలండి. ఈ వీడియో ద్వారా మనం మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మనీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్, దాన్ని మనీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అది చూపిద్దాం. ఇంకోటి రెండవది, డెఫినెట్గా ఎంత సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఒక జెన్యూన్ ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటాడో అలాగే వాళ్ళకి ఒక జెన్యూన్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ డాక్టర్ ఉండాలండి. ఇదైతే వెరీ క్లియర్. ఓకే, మానిటరింగ్ సిస్టంలోకి వద్దాం. ఇంతకుముందు నేను రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. యాక్చువల్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ అందరూ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ రాంగ్ కాదు, అంటే ఈయనకి అది సెట్ అవ్వకపోవడం, అది మన గోల్స్ కి అది సెట్ అవ్వకపోవడం, ఆ ప్రోడక్ట్ రాంగ్ అని కాదు. కరెక్ట్. అయితే దీన్ని అంటే నేను ఇంతకుముందు చెప్పిన మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో డాక్టర్స్ ఏం చేయాలంటే SLGR ఫార్ములాని సెట్ చేసుకోవాలంటే. SLGR ఫార్ములా సెక్యూరిటీ, లిక్విడిటీ, గ్రోత్ అండ్ రివ్యూ. దీస్ ఆర్ ద 4 steps ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పిల్లర్స్ అనుకోవచ్చు వీటిని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ. డాక్టర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ఫార్చునేట్లీ నాకు ఏదైనా రిస్క్ జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాక్టర్ చదవగానే వాళ్ళకి ఇది ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అనేది ఎలాగైతే ఉంటుందో, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే పేషెంట్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి ఉంటుందండి, డాక్టర్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇండివిజువల్గా ఆయన ఒక టర్మ్ పాలసీ అయితే తీసి పెట్టేసుకోవాలండి. అంటే ఒకవేళ అన్ఫార్చునేట్లీ నాకు ఏదైనా ఇవాళ రిస్క్ జరిగితే నా ఫ్యామిలీకి రేపు పొద్దున ఈ నెక్స్ట్ 20 yearsలో ఒక 5 crores కావాలి, లేదా ఒక 10 crores కావాలి. సో నా హ్యూమన్ లైఫ్ వాల్యూ అంత ఉంది. అలాంటప్పుడు నేను ఒక 10 కోట్లు 5 కోట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలని ప్యూర్ టర్మ్ పాలసీ ఒకటి మాత్రం తీసి పెట్టుకోవాలి. ఒకటి. రెండవది, ఎంత డాక్టర్ అయినా వాళ్ళ ఓన్ హాస్పిటల్, అంటే ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా తనకేదన్నా, వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు ఈయనకి ఫ్రీగా ఏం చేయరు, రైట్? అక్కడ ఏదైనా హాస్పిటల్ బిల్ కట్టాల్సిందే. అందుకని ఎంత డాక్టర్ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోవాల్సిందే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి లిక్విడిటీ. సో సెక్యూరిటీలో మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి డాక్టర్స్. రెండవది లిక్విడిటీ. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ ఇన్కమ్ స్టాప్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటారు. డాక్టర్కి ఇన్కమ్ అనేది స్టాప్ అవ్వదు. కోవిడ్ మనకు క్లియర్గా చూపించింది, డాక్టర్ ఇన్కమ్ అయినా టీచర్ ఇన్కమ్ అయినా స్టాప్ అయింది. ఎవరి ఇన్కమ్ ఎప్పుడైనా స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో సమ్ అన్ఫార్చునేట్ రీజన్ వల్ల మనమే ఒక 6 months వర్క్ చేయలేని పొజిషన్లో ఉన్నాం, ఏదో యాక్సిడెంట్ అయింది ఏదో. సో ఇలాంటప్పుడు ఏంటంటే మినిమం 3 months నుండి మ్యాక్సిమం 6 months వరకు ఆ ఎక్స్పెన్సెస్, డైలీ ఎక్స్పెన్సెస్, లోన్స్ ఇవన్నీ కూడా ఒక లిక్విడ్ ఫండ్లో పక్కన పార్క్ చేసి ఉండాలండి. సెక్యూరిటీ, లిక్విడిటీ స్ట్రాంగ్ ఉందనుకోండి, దెన్ గ్రోత్. ఈ గ్రోత్ పార్ట్ని నేను బాగా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. ఓకే,
గ్రోత్ పార్ట్లో ఏమవుతుంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ బెటర్, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే పర్పస్ని నేను కరెక్ట్గా పట్టుకోవాలి. ఈ డాక్టర్స్ అందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ బాగుందా అని దాని వెనకాల పరిగెట్టకుండా, ఎవరో వస్తారు ఈ ప్రోడక్ట్ బాగుంది సార్, ఈ ప్రోడక్ట్ అద్భుతంగా ఉంది సార్, మీకు బాగా సెట్ అవుతుంది అంటారు. అలా కాకుండా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నానని జనరల్గా ఒక గోల్ పట్టుకోవాలి. చాలామంది పోర్ట్ఫోలియోస్లో, ఎస్పెషల్లీ డాక్టర్స్ పోర్ట్ఫోలియోస్లో నేను ఏమి అబ్జర్వ్ చేశానంటే, నాకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి, నేను ఓన్ హాస్పిటల్ కట్టుకోవాలి, ఒక చిన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ దీస్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఆఫ్టర్ సమ్ టైమ్, మేబీ ఒక 10 years తర్వాత నేను మా వైఫ్ కలిపి ఒక చిన్న కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి పెట్టుకోవాలి అనేది ఒక గోల్ ఉంటుందండి బేసిక్గా. ఈ గ్రోత్ ప్రాసెస్లో ఈ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ ఇవ్వాలి హాస్పిటల్ కట్టాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్ అనుకోండి, ల్యాండ్ అనుకోండి, వీటన్నిటికీ లెట్స్ ఒక 5 crores ఖర్చు అవుతుంది అనుకోండి. సరిగ్గా నేను 2035లో కట్టాలనుకుంటున్నాను, 2028 అంటే 10 years టైం ఉంది నాకు. 2035 కల్లా దాని ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుంది. ఎందుకంటే ఇవాళ 5 crores దొరికింది, అది ల్యాండ్ అయినా, ఎక్విప్మెంట్ అయినా, మన కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన సిమెంట్ అయినా, ఇవన్నీ కూడా సేమ్ 10 years తర్వాత అదే వాల్యూ దొరకవండి. ఇన్ఫ్లేషన్ బేస్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని నాకు 10 years తర్వాత ఈ 5 crores వాల్యూ ఎంత అవుతుంది, మేబీ 7.5 crore అయింది అనుకోండి. ఇది నేను గోల్ టార్గెట్ వాల్యూకి అచీవ్ అయ్యాను నేను. ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో దాంట్లో నేను ఎంత ఎస్ఐపి పెట్టాలి, ఎంత మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఇంటర్వెల్స్లో అంశమ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఫండ్ సెలెక్షన్ ఎట్లా, ఇదంతా మనం జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఆర్ ఈస్ రివ్యూ. రివ్యూ అంటే ఏంటి, నేను సెలెక్ట్ చేసుకున్న ఫండ్ రైట్ డైరెక్షన్లో వెళ్తుందా లేదా. ఓకే, డాక్టర్స్కి ఈ సెలెక్షన్ పార్ట్లో కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యానండి. యాక్చువల్గా ఫండ్ సెలెక్షన్ పాయింట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, అసలు నేను ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఏది డిసైడ్ చేయాలి, నేను ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాను ఇప్పుడు డిసైడ్ చేయడానికి. ఒక పేషెంట్ వస్తే డాక్టర్కి ఎట్లాగైతే బ్లడ్ రిపోర్ట్స్ చూస్తాడో, అలా బ్లడ్ రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్లో బ్లడ్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే తన నెట్వర్త్ని చెక్ చేసుకోవడం, పాస్ట్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నా నేనని చెక్ చేసుకోవడం, నా ఇన్కమ్ ఏంటి, మా ఇద్దరి ఇన్కమ్ ఏంటి, నా ఎక్స్పెన్సెస్ ఏంటి, నా లయబిలిటీస్ ఏంటి, నా అసెట్స్ ఏంటి. ఓకే, నేను ఇన్న అసెట్స్ రైట్ డైరెక్షన్లో ఉన్నాయా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయా, అండ్ నేను ఇవన్నీ పోను అంటే 100 rupees వస్తుంది, 50 rupees ఖర్చు పెడుతున్నాను, ఇంకో 50 rupees, దీన్ని సర్ప్లస్ అంటాం మనం. ఈ సర్ప్లస్ ఎంత మిగులుతుంది మనకి, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. దీన్ని మనం ఒక నెట్వర్క్ షీట్ లాగా వేసుకోవాలి యాక్చువల్లీ. తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది, నాకు కావాల్సిన 7.5 crore నేను 100 rupees ఇన్వెస్ట్ చేయాలి, కానీ నా దగ్గర ఇవాళ 30 rupees ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత నాకు 70 rupees వస్తాయి, కొన్ని రోజుల తర్వాత 100 వస్తాయి, కొన్ని రోజుల తర్వాత 120 వస్తాయి. ఇలాగా నేను ఆ నెట్వర్క్ షీట్ని ఒకటి నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాడిన టూల్స్ నేను రివ్యూకి కూడా వాడాలి. నేను ఫండ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నాను, ఆ ఫండ్ సెలెక్షన్స్కి ఎలాంటి టూల్స్ కావాలి, నాకు రివ్యూకి ఎలాంటి టూల్స్ కావాలి. ఒక డాక్టర్కి స్టెథోస్కోప్ ఎలాగైతే అవసరమో, ఆయన దగ్గర ఉన్న థర్మామీటర్ ఎలా అవసరమో, ఆయనకు ఉన్న ఎక్విప్మెంట్ అన్నీ కూడా, అంటే డయాబెటిక్ టెస్ట్ చేయడానికి, బీపీ టెస్ట్ చేయడానికి, థైరాయిడ్ టెస్ట్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ అంతా ఎంత అవసరమో, అలాగే తన ఇన్వెస్ట్మెంట్కి ఒక పోర్టల్, ఒక యాప్, దాన్ని చెక్ చేసుకునే ఒక ప్రాసెస్, కొన్ని టూల్స్ ఉంటాయండి. ఫైనాన్షియల్ అంటే డాక్టర్కి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయో, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ టూల్స్ అన్నీ వాడి రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండాలన్నమాట. సో ఒక డాక్టర్స్ తన ఓన్గా ఫాలో అవ్వాలి అనుకుంటే, తన ఇన్వెస్ట్మెంట్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఈ సిస్టమ్, ఈ మానిటరింగ్ సిస్టమ్ని SLGR ఫార్ములాని ఫాలో అవ్వాలి. రెండవది, ఖచ్చితంగా ప్రతి డాక్టర్కి ఒక లాంగ్ టర్మ్ ట్రస్టెడ్ జెన్యూన్ ఫైనాన్షియల్ డాక్టర్ అనేది అత్యవసరం అండి, ఖచ్చితంగా అవసరం అనమాట. ఇది చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారండి. డాక్టర్స్కి హెల్ప్ చేయడం అనేది ఎప్పటికైనా మాకు చాలా చాలా ఇంట్రెస్ట్. గుడ్ టాపిక్ అండి, విష్ణు టాక్స్లో మంచి టాపిక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. డాక్టర్స్ కోసం ఒక ఎపిసోడ్ చేద్దామని అడగంగానే వెంటనే మీరు యాక్సెప్ట్ చేయడము. సో చాలామంది అనుకుంటున్నట్టు డాక్టర్స్కి లక్షల్లో సంపాదన ఉంటుందంటారు. ఓకే, సంపాదన ఉండొచ్చు, బట్ అంతకు మించిన లైఫ్ సాక్రిఫైస్ కూడా ఉంటుంది. చాలా టైం తక్కువ ఉంటుంది, ఫ్యామిలీతో చాలా తక్కువ టైం స్పెండ్ చేయగలరు. ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన రీసెర్చ్ కూడా ఎక్కువ చేసే టైం ఉండదు వాళ్ళకి. సో అటువంటి డాక్టర్స్ అందరి కోసం కూడా
ఈ వీడియో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.